అంటే ఎందుకు హ్మ్. వస్తుంది? హ్మ్. దాంట్లో ప్రజల సొమ్మే అదంతా. 30 3,00,00,000 30,00,00,000 ప్రైజులు ఇస్తారు. అవును. ఇచ్చి 23 ఏది మిగతాదంతా తినేయడమే. అంతే. ప్రభుత్వానికి 3 వంతులు, ఒక వంతు వాళ్ళకి. అవును. అవును. నష్టపోయేదెవడు? ఇప్పుడు 1,00,00,000 లాటరీ టికెట్లు పబ్లిక్. అమ్మారనుకోండి, ₹1,00,00,000 ₹1,00,00,000. ₹1,00,00,000 వస్తాయి. వీడిచ్చే హ్మ్. ప్రైజులు 10,00,000 అంతే. 90,00,000 మిగిలినట్టే గదా! 90,00,000 అంటే 90% ఇన్‌కమ్ అది. లేదా పోనీ ప్రభుత్వానికి. 20,00,000 ఇచ్చాడనుకుందాం. 80,00,000 లాసే హ్మ్. గదా! హ్మ్. ప్రజలకి. అయితే రూపాయేగా ప్రజలకి పోయేది. వస్తే 10,00,000 కదా! అని చెప్తారు రేపొద్దున. అవును. అది చేస్తే అంతకంటే దారుణం లేదు. ఇక అదే హ్మ్. చేయదలుచుకుంటే ఇక ఓ పని హ్మ్. చేయండి. ఎట్లాగూ మన హ్మ్. దగ్గర ఉన్నోళ్ళందరూ ఉపాధి ఉద్యోగాల కోసం హైదరాబాద్ పోయి బతుకుతున్నారు. చెన్నైకి అవును. ఈటికి పోయి బతుకుతున్నారు కదా! హ్మ్. అట్లాగే ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి భూములన్నీ సోలార్ పవర్ హ్మ్. ప్లాంట్‌లకిను అట్లాగా హ్మ్. అద్దెలకి ఇచ్చుకుని బ్రతికేస్తున్నాం గదా! ఇక అవును. రేపొద్దున ఇయ్యే గదా! ఇప్పుడు ఎట్లాగో లిక్కరు అలాగే హ్మ్. పేకాట అయిపోయింది. ఇప్పుడు అవును. లాటరీలు. రేపో పని హ్మ్. చేయండి, క్యాసినోలు గూడా పెట్టేయండి. మన దగ్గర టూరిజం డెవలప్ చేస్తున్నాం గదా! అరకులో హ్మ్. క్యాసినోలు, రాజమండ్రిలో హ్మ్. క్యాసినోలు, విశాఖపట్నంలో క్యాసినోలు, క్యాబరే ఇప్పుడు, డాన్సులు ఇవి గూడా పెట్టండి. ఇప్పుడు శుభ్రంగా రేపు అవే కొత్తగా ఉపాధి అవకాశాలొస్తాయి దాంట్లో. కాదు సార్. ఆల్రెడీ ఇప్పుడు రేపు అవే జరుగుతున్నాయంట కదా! అక్కడ. వీటిట్లో ఆహ్, జరుగుతున్నాయి. అది ఆడి కోడి పేరేంటి? పందాలు. అతని పేరేంటి? కొడాలి నాని చేస్తే బూతు. హ్మ్. హ్మ్. నాని, క్యాసినో నాని అని పెద్ద హ్మ్. రచ్చ రచ్చ చేశారు. ఇప్పుడు హ్మ్. జరుగుతున్న క్యాసినోలు కాకపోతే ఏంది? అవును. ₹3,00,00,000 బరికని మళ్ళీ అదే ఈనాడు జ్యోతి రాస్తాయి వాటిట్లో. అది. 7 ఎకరాల్లో అద్దాలు పెట్టి పార్కింగ్ అంట గొప్ప సార్ ఏకంగా. విశేషం అంట. ఆ! 7 ఎకరాల్లో పార్కింగ్ అంట. అదేదో ఒక అంతర్జాతీయ స్టేడియంలా తయారు చేశారు దాన్ని. ఇప్పుడు అయి గొప్పగా చూపెడుతున్నారు. అది ఆ అవును. రోజున అతనేదో ఒక అదే ఎకరంలో పెడితే ఎంత రచ్చ హ్మ్. చేశారు? 5 ఏళ్ళు రచ్చ అవును. చేశారు. హ్మ్. అతను పెట్టింది టికెట్ పెట్టి పెట్టాడు అందులో. అవును. టికెట్ పెట్టి పెట్టిన దాన్ని అంత రచ్చ చేశారు. టికెట్ అంటే నీకు ఇష్టమైనోడే పోతాడు. ఇట్లా అది. ఓపెన్‌గా అవును. పెడితే అందరూ హ్మ్. ఎగబట్టమే గదా! హ్మ్. ఎగబడినటువంటి వాళ్ళందరూ నష్టపోవడమే గదా! అవును. ఓ పక్కన సంబరం, ఇంకో పక్కన దోపిడీ. హ్మ్. దోపిడీ. హైకోర్టు అవును. క్లియర్ కట్ తీర్పు ఉంటది. హ్మ్. పోలీసులందరూ చోద్యం చూస్తారు. తర్వాత ఓ 10 మందిని అరెస్ట్ చూపెట్టేసి మేము చేసేసామని కోర్టుని నమ్మిస్తారనమాట. బహిరంగ హ్మ్. మోసం ఇది.